ఒక్కసారి ఊహించు, ఈరోజు రాత్రి నీ ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది సాధారణమైన మెసేజ్ కాదు, నీ జీవితాన్ని మార్చే మెసేజ్. పంపిన వ్యక్తి పేరు చూసి నీ గుండె ఒక్కసారి బలంగా కొట్టుకుంది. ఎందుకంటే ఆ పేరు నీదే. అవును, ఆ లేఖ రాసింది 2036లో ఉన్న నువ్వు. నీ భవిష్యత్తు, నీ విజయ రూపం, నీ గెలుపు కథ. ప్రియమైన 2026లో ఉన్న నాకు, ఈ లేఖ నువ్వు చదివే సమయానికి ఎంతగానో అలసిపోయి ఉంటావు. కేవలం శరీరం కాదు, మనసు కూడా, ఆత్మ కూడా. జీవితంలో పోరాడుతూ, మనుషులతో పోరాటం చేస్తూ, నీతో నువ్వే నిరంతర యుద్ధం చేస్తూ ఉన్నావు. కొన్ని కలలు నీ కళ్ళ ముందే చనిపోయి ఉంటాయి. కొన్ని ఆశలు నీ చేతుల్లో జారిపోయి ఉంటాయి. కొన్ని రాత్రులు నువ్వు ఒంటరిగా, ఎవరూ చూడకుండా నిశ్శబ్దంగా ఏడ్చి ఉంటావు. ఎందుకు నాకే ఇన్ని కష్టాలు, నా జీవితం ఎందుకిలా తయారైందని అడిగి ఉంటావు. కానీ విను, ఈ లేఖ చివరి వరకు చదువు. ఎందుకంటే ఈరోజు జీవితంలో నీకు కనిపిస్తున్న చీకటి నీ కథకు ముగింపు ఏమాత్రమూ కాదు. అది నీ కథలో ఓ టర్నింగ్ పాయింట్ అని గుర్తుపెట్టుకో. నీకో విషయం తెలుసా? మనం చిన్నప్పుడు సైకిల్ తొక్కుతూ పడిపోతాం. మోకాళ్ళు చిట్లిపోతాయి, రక్తం కారుతుంది, నొప్పి తట్టుకోలేక ఏడుస్తాం. కానీ కొన్ని రోజుల తర్వాత అదే గాయం మాయమవుతుంది. ఎందుకంటే మన శరీరం ఒక యోధుడు. అది తనను తాను హీల్ చేసుకుంటుంది. అది ఎప్పుడూ కూడా ఓడిపోదు. కానీ జీవితంలో ఒక దశ వస్తుంది. అప్పుడు గాయం బయట కాదు, లోపల, గుండెల్లో, ఆత్మలో. మనం ఎంతగానో నమ్మిన వ్యక్తి మోసం చేస్తాడు. ప్రేమ విఫలమవుతుంది. నీకు ఎంతో విలువైన వాళ్ళు దూరమవుతారు. అనుకోని కష్టాలు నీ జీవితాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టేస్తాయి. ఆ సమయాన బయటకు రక్తం ఏమాత్రం కనిపించదు, కానీ లోపల నువ్వు చనిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడే చాలామంది ఓడిపోతారు. ఎందుకంటే శరీరానికైన గాయాన్ని ప్రకృతి హీల్ చేస్తుంది, కానీ మనసు గాయాన్ని నువ్వే హీల్ చేయాలి. అవును, ఇది నీ యుద్ధం, నీ బాధ, నీ బాధ్యత. ఓడిపోయిన సమయాన, పడిపోయిన తరుణాన నిన్ను నువ్వే లేపుకోవాలి. నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నిన్ను నువ్వే మళ్ళీ నిర్మించుకోవాలి. నాకు గుర్తుంది, 2027లో ఒక రాత్రి నువ్వు పూర్తిగా బ్రేక్ అయ్యావు. నీ గుండె పగిలి ముక్కలైంది. నీ కళ్ళల్లో ఆశ మిగలలేదు. ఇక నేను గెలవలేను, నా రాతలో గెలుపన్నదే లేదు అని నీకు నువ్వే తీర్పుని చెప్పుకున్నావు. కానీ ఆ రాత్రి నీ జీవితాన్ని మార్చిన రాత్రి. ఆ రాత్రి నువ్వు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నీ భవిష్యత్తును రాసింది. ఆ నిర్ణయం ఏమిటో తెలుసా? నేను బాధల్లో ఉండవచ్చు, కానీ నేను ఈ బాధల్లోనే చనిపోను. నేను పడిపోవచ్చు, కానీ మళ్ళీ లేచి ఖచ్చితంగా నిలబడతాను. గుర్తుపెట్టుకో, ఏడవడం బలహీనత కాదు, అది నీ మనసు శుభ్రమవుతున్న ఒక సంకేతం. ఏడు, గట్టిగా ఏడు. నీ గుండె ఖాళీ అయ్యేంత వరకు ఏడు, కానీ అక్కడే ఆగిపోకు. ఆ బాధను ఒక అతిథిలా చూసుకో. అది వచ్చి వెళ్ళాలి, అంతేకాని జీవితాంతం శాశ్వతంగా నీతో ఉండిపోకూడదు. లవ్ ఫెయిల్ అయిందా? నీ గుండె పగిలి ముక్కలైందా? బాధపడు, కానీ నీ జీవితాన్ని దానికి బలి ఇవ్వకు. నీ విలువను ఒక వ్యక్తి నిర్ణయించడు. నీ విలువను నిర్ణయించేది నువ్వే. వ్యాపారంలో నష్టపోయావా? నువ్వు పడ్డ కష్టమంతా వృధా అయిందా? ఏడు, కానీ రేపు మళ్ళీ లేచి ప్లాన్ని సిద్ధం చేసుకో. ఎందుకంటే నువ్వు ఓడిపోలేదు, నువ్వు నేర్చుకున్నావు. ఉద్యోగం ఊడిపోయిందా? నీ భవిష్యత్తంతా చీకటిగా కనిపిస్తుందా? ఒక్కరోజు బాధపడు, కానీ మరుసటి రోజు యుద్ధానికి సిద్ధమవ్వు. ఎందుకంటే హీలింగ్ పీరియడ్ ఎంత తక్కువగా ఉంటే నీ రీబర్త్ అంత వేగంగా జరుగుతుంది. నీ రీబర్త్ ఎంత వేగంగా ఉంటే నీ విజయం అంత దగ్గరగా ఉంటుంది. ఒకసారి ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రమాదంలో తమ కాళ్ళను విరగ్గొట్టుకున్నారు. మొదటి వ్యక్తి, నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది అని ఏడుస్తూ కూర్చున్నాడు. రోజులు గడిచాయి, అతను ఇంకా అదే బాధలో ఉన్నాడు. కానీ రెండవ వ్యక్తి, ఇది కూడా తగ్గిపోతుంది అని తన రికవరీ మీద ఫోకస్ చేశాడు. ఎంత నొప్పిగా ఉన్నా అతను తన ప్రయత్నాన్ని ఏమాత్రం ఆపలేదు. 1 సంవత్సరం తర్వాత మొదటి వ్యక్తి ఇంకా ఆ బాధలోనే ఉన్నాడు, కానీ రెండవ వ్యక్తి మళ్ళీ పరిగెత్తుతున్నాడు. గాయం ఇద్దరికీ ఒకటే, కానీ మైండ్ సెట్టే వేరు. అదే జీవితాన్ని మార్చింది. ఇప్పుడు విను, 2036లో ఉన్న నేను నీకొక సీక్రెట్ చెబుతున్నాను. నా విజయానికి కారణం నేను ఎప్పుడూ పడిపోవడం కాదు, పడిపోయిన ప్రతిసారి మళ్ళీ అంతే వేగంతో తిరిగి లేవడం. నా గుండె పగిలి ముక్కలైంది. నా కలలు కూడా చనిపోయాయి. నన్ను కూడా మోసం చేశారు.
నా జీవితంలో కూడా చీకటి రోజులు వచ్చాయి. కానీ నేను ఒక పని చేశాను. నేను అనుభవించిన ప్రతి బాధ తర్వాత, ప్రతి ఓటమి తర్వాత, నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టు తర్వాత నన్ను నేను ఇలా అడిగాను, నెక్స్ట్ ఏంటి అని. నువ్వు కూడా అదే చెయ్యి. ఏం జరిగిందో కాదు, ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించు. గతాన్ని తలుచుకుని ఏడవటం కాదు. అలా చేస్తే ఎప్పటికీ ఎన్నటికీ బలమైన భవిష్యత్తును నిర్మించుకోలేవు. నీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో. అన్నం తిను, నీళ్లు తాగు, సమయానికి నిద్రపో. ఎందుకంటే యుద్ధాన్ని గెలవాలంటే నువ్వు ముందు బ్రతికుండాలి కదా. ఒక రోజున, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న బాధంతా నీ కథలో ఒక చాప్టర్ అవుతుంది. ఒకరోజు నీ కన్నీళ్లు నీ గెలుపుకు సాక్ష్యాలవుతాయి. ఒకరోజు నిన్ను తక్కువగా చూసిన వాళ్లే నువ్వు సాధించిన విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ రోజు అద్దం ముందు నిలబడి నీ కళ్ళల్లోకి నువ్వే చూసి ఇలా చెబుతావు, ధన్యవాదాలు. ఆ రోజు నేను వదిలేయలేదు. ఆ రోజు నేను పడిపోయినప్పుడు మళ్ళీ తిరిగి లేచాను. ఆ రోజు గాయపడినప్పుడు నన్ను నేనే హీల్ చేసుకున్నాను. అందుకే ఈరోజు నేను గెలిచాను. ప్రియమైన 2026లో ఉన్న నాకు ఈ లేఖలో చివరి మాట. జీవితంలో గాయాలు తప్పవు, బాధలు తప్పవు, నష్టాలు తప్పవు. కానీ హీలింగ్ నీ చేతుల్లోనే ఉంది. నీ రీబర్త్ నీ చేతుల్లోనే ఉంది. నీ విజయం నీ చేతుల్లోనే ఉంది. ఎంత త్వరగా నిన్ను నువ్వు మళ్ళీ నిలబెట్టుకుంటావో అంత త్వరగా ఈ ప్రపంచం నీ ముందు సాగిలపడుతుంది. గుర్తుపెట్టుకో, తనను తాను హీల్ చేసుకున్న వాడే అందరికంటే గొప్ప యోధుడు. తనని తాను గెలిచిన వాడే అందరికంటే గొప్ప విజేత. ఇప్పుడు లేచి నిలబడు. కారుతున్న నీ కన్నీళ్లను తుడుచుకో. వాటిని ఇంధనంగా మార్చు. నీ ఫైర్గా మార్చు. నీ శక్తిగా మార్చు. నీ భవిష్యత్తు ఎదురు చూస్తుంది. నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 2036లో ఉన్న నేను నీ విజయాన్ని ఇప్పటికే చూశాను. నీ గెలుపు ఇప్పటికే రాసి ఉంది. ఇప్పుడు దాన్ని నిజం చెయ్యాల్సింది నువ్వే. అందుకే అలుపు సొలుపన్నది ఏమాత్రమూ లేకుండా, నలుగురు అంటున్న 4 మాటల్ని అస్సలు పట్టించుకోకుండా, ఏది ఏమైనా సరే, ఇంకెవ్వరు ఏమంటున్నా సరే అవేవీ లెక్క చేయక, నువ్వు బలహీనపడిన సమయాన నీ శక్తినంతా కూడదీసుకుని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగిపో. చివరికి నీ లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరేంత వరకు నీ ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపవద్దు. బంగారు భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తుంది. దానికోసం నీ ప్రయత్నం ఇప్పుడే మొదలవ్వాలి. చివరిగా, పోరాడితే పోయేదేమీ లేదు. ఇంతవరకు నిన్ను బంధించి ఉంచిన బానిస సంఖ్యలు తప్ప. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను గెలుస్తాను అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు పెట్టే కామెంట్ని చదవడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. చూద్దాం జీవితంలో ఎంతమందికి గెలవాలని ఉందో.